పెడదాం వీడియోలు తీసుకుంటే వైర్లు అడ్డు వచ్చి లాగేసుకుంటారు. తక్కువ వచ్చింది చూస్తున్నాను. ఓకేనా సరే సరే. ధైర్యంగా ఉండాలని కోరుకుంటాను. నన్ను వీళ్ళు కూడా కొంచెం బాగా చూసుకుంటే బాగుంటుంది. మరి నిందితుడు అంటున్నారు కానీ ఇంకా తప్పు చేసినాడు అని ఏమి దానిపైన ఏమి లేదు కాబట్టి కొంచెం బాగా చూసుకుంటే బాగుంటుంది. మరి టెర్రరిస్ట్ను అట్లా చూసుకున్నట్లు లేకుండా బాగా చూసుకోవాలని నా కోరిక. బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ మాజీ ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. మద్యం కుంభకోణంకు సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. రిమాండ్ విధించగా ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు మిథున్ రెడ్డి. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం ఎమోషనల్గా తన తల్లి ఒక వీడియో రిలీజ్ చేసినటువంటి వీడియో వైరల్గా మారుతోంది. మిథున్ రెడ్డి తల్లి స్వర్ణలత రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డితో ములాఖత్ తర్వాత మీడియాతో మాట్లాడుతూ స్వర్ణలత కన్నీటి పర్యంతమైందని చెప్పొచ్చు. నా కొడుకును జైలు అధికారులు టెర్రరిస్టులు చూస్తూ ఉన్నారని చెప్పి స్వర్ణలత చెప్తూ ఉన్నారు మీడియాతో. జైలు అధికారులు నా కొడుకును బాగా చూసుకుంటే బాగుంటుందని చెప్తూ ఉన్నారు. మరి ఇది ఈ స్వర్ణలత తన కొడుకుని మాట్లాడి తన కొడుకుతో ములాఖత్ తర్వాత బయటకు వచ్చి ఇలాంటి విషయాలు మాట్లాడడం అనేది సంచలనంగా మారుతుందని చెప్పొచ్చు. మిథున్ రెడ్డికి జైలు అధికారులు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని చెప్తూ ఉన్నారు. ఒక రకంగా మంచి సౌకర్యాలు కల్పిస్తామని చెప్తూనే ఉన్నారు అధికారులు. కానీ స్వర్ణలత మాట్లాడడం వెనుక ఆంతర్యం ఏంటి? తన తల్లి ఎందుకంత ఎమోషనల్ అవుతోంది? లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి నిందితుడు మాత్రమే, ఇంకా నేరం మాత్రం రుజువు కాలేదు కదా అని స్వర్ణలత ఒకవైపు ఎమోషనల్ అవుతూ కన్నింటి పర్యమవుతూ ఉన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు క్యూ కట్టారు మిథున్ రెడ్డి ఫ్యామిలీ అనే చెప్పొచ్చు. అయితే ములాఖత్లో మిథున్ రెడ్డిని కలుస్తున్నారు వరుసగా కుటుంబ సభ్యులు. ఇవాళ జైలులో మిథున్ రెడ్డిని తన తల్లి అలాగే తన చెల్లి బావ కలవటం జరిగింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు స్వర్ణలత. జైలు నుంచి వచ్చిన తర్వాత తల్లి స్వర్ణలత ఎమోషనల్ అవటం సంచలనంగా మారుతుందని చెప్పొచ్చు. రాజమండ్రి మీడియాతో మాట్లాడింది. నా కొడుకును జైలు అధికారులు టెర్రరిస్ట్లా చూస్తున్నారు అనే వ్యాఖ్య ప్రస్తుతం సంచలనంగా మారుతోంది. సో ప్రజెంట్ జైలు నుంచి వచ్చిన తర్వాత తల్లి స్వర్ణలత ఎమోషనల్ అయినటువంటి వీడియో అయితే సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఇటు వైసీపీ మాజీ ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు, మనందరికీ తెలిసిందే. సో ప్రజెంట్ స్వర్ణలత ఎమోషనల్ అయినటువంటి వీడియో ఒకసారి చూద్దాం. ధైర్యంగా ఉండాలని కోరుకుంటాను. నన్ను వీళ్ళు కూడా కొంచెం బాగా చూసుకుంటే బాగుంటుంది. మరి నిందితుడు అంటున్నారు కానీ ఇంకా తప్పు చేసినాడు అని ఏమి దానిపైన ఏమి లేదు కాబట్టి కొంచెం బాగా చూసుకుంటే బాగుంటుంది. మరి టెర్రరిస్ట్ను అట్లా చూసుకున్నట్లు లేకుండా బాగా చూసుకోవాలని నా కోరిక. ధైర్యంగా ఉండాలని కోరుకుంటాను. నన్ను వీళ్ళు కూడా కొంచెం బాగా చూసుకుంటే బాగుంటుంది. మరి నిందితుడు అంటున్నారు కానీ ఇంకా తప్పు చేసినాడు అని ఏమి దానిపైన ఏమి లేదు కాబట్టి కొంచెం బాగా చూసుకుంటే బాగుంటుంది. మరి టెర్రరిస్ట్ను అట్లా చూసుకున్నట్లు లేకుండా బాగా చూసుకోవాలని నా కోరిక. ధైర్యంగా ఉండాలని కోరుకుంటాను. నన్ను వీళ్ళు కూడా కొంచెం బాగా చూసుకుంటే బాగుంటుంది. మరి నిందితుడు అంటున్నారు కానీ ఇంకా తప్పు చేసినాడు అని ఏమి దానిపైన ఏమి లేదు కాబట్టి కొంచెం బాగా చూసుకుంటే బాగుంటుంది. మరి టెర్రరిస్ట్ను అట్లా చూసుకున్నట్లు లేకుండా బాగా చూస్తున్నాం కదా, కన్నీంటి పర్యం అవుతున్నారు తల్లి. ఎమోషనల్ వీడియో ప్రస్తుతం అయితే వైరల్ అవుతుంది. అయితే మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయినటువంటి వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి కల్పించే సౌకర్యాలపై కూడా ఒకవైపు జైళ్ల శాఖ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జైల్లో ఆయనను ఇంటి భోజనం కూడా అనుమతించలేదని, అటెండర్ సౌకర్యం కల్పించలేమని జైళ్ల శాఖ పేర్కొంది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని మిథున్ రెడ్డిని కూడా కోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 29 కూడా వాయిదా వేసింది. అయితే మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమహేంద్రవరం జైల్లో ఉన్నారు. సో ప్రజెంట్ వరుసగా మిథున్ రెడ్డిని
కలవటానికి అందరూ కూడా వస్తూ ఉన్నారు. తన కుటుంబ సభ్యులు క్యూ కడుతున్నారు ఒకవైపు. కానీ మిథున్ రెడ్డికి హోమ్ ఫుడ్ అనుమతించలేమని చెప్పారు. కానీ ప్రస్తుతం అయితే జైల్లో తనను ఒక టెర్రరిస్ట్ లాగా చూస్తున్నారు అనే మాట ప్రస్తుతం అయితే ఒక ప్రశ్నార్థకంగానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు మాజీ ఎంపీ మిథున్ రెడ్డి కాబట్టి సో ప్రజెంట్ లిక్కర్ స్కామ్స్ కేసులో దాఖలు చేసినటువంటి పిటిషన్లో విజయవాడ ఐసీబీ కోర్టులో వాదనలు కూడా ముగిశాయి. మిథున్ రెడ్డి పిటిషన్లపై అభ్యంతరాలుంటే చెప్పమని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ కూడా కోర్టు ఆదేశించడం జరిగింది. నేరుగా కోర్టులో హాజరై అభ్యంతరాలు చెప్పాలని నిర్దేశించింది. దీంతో కేంద్ర కారాగార అధికారి వాళ్ళ విచారణ కూడా హాజరవడం జరిగింది మొన్న. సో ప్రజెంట్ అయితే దానికి సంబంధించి చూస్తున్నాం మనం. తల్లి స్వర్ణలత ఎమోషనల్ అయినటువంటి వీడియో అయితే వైరల్గా మారుతుందని చెప్పొచ్చు. లిక్కర్ కేసులో ఇటు మిథున్ రెడ్డి రాజమండ్రి జైల్లో ఉన్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే, సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి సంగతి తెలిసిందే. సో ప్రజెంట్ స్వర్ణలత తనతో ములాఖత్ తర్వాత బయటకు వచ్చి ఇంకా నేరం రుజువు కాలేదు కానీ ఎందుకు నా కొడుకుని అలా టెర్రరిస్ట్ లాగా చూస్తున్నారు అని చెప్పి మీడియాతో తను ముచ్చటం